ఆశ మ్యామ్, ఈ 20 ఇయర్స్లో చాలా మెమరీస్ ఉంటాయి, బట్ ఎప్పటికీ మర్చిపోలేని కొన్ని మెమరీస్ ఉంటాయి. సో కెన్ యూ షేర్ సమ్ వన్ మెమరీ? అదే ఇప్పుడు మనకి స్టూడెంట్స్ ఏంటంటే ఇక్కడ నుంచి మనకి బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు మాస్టర్స్ కానీ తర్వాత జాబ్స్ కానీ వెళ్తూ ఉంటారండి, మనతో కాంటాక్ట్లో ఉంటారు. ఈ మధ్యన రీసెంట్గా మన దగ్గర బీబీఏ చేసిన స్టూడెంట్ మాస్టర్స్కి MIT మెసచ్యూసెట్స్ యూనివర్సిటీ బాస్టన్లో గ్రాడ్యుయేషన్ అయింది తను. గ్రాడ్యుయేషన్ దానికి తను ఇక్కడి నుంచి మన కాలేజ్ లోగో ఉన్న సూట్ కుట్టించుకొని తీసుకెళ్ళి గ్రాడ్యుయేషన్ డే రోజు ఆ గ్రాడ్యుయేషన్ తీసుకొని ఆ సూట్ చూపించి సన్ అని మాకు అసలు ఇట్ వాజ్ సచ్ ఎ ప్రౌడ్ మూమెంట్ టు ఆల్ ఆఫ్ అస్. అంటే మన స్టూడెంట్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా కాలేజ్ గురించి మర్చిపోకుండా అసలు అంత ఇష్టంగా ఉన్నారంటే మనం ఏం చేస్తే అసలు ఇలా మనకి ఉంటారు పిల్లలు అనేది నాకు కూడా ఒక్కొక్కసారి అర్థమైంది. అంటే డిఫరెంట్ పిల్లలు మనకి ఏంటంటే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చి వాళ్ళు అంతంత బాగా సెటిల్ అయ్యి మ్యాన్షన్స్ లాగా ఇల్లులు కట్టుకొని పిల్లలుకి కొంతమంది నా పేర్లు పెట్టుకొని అసలు అలాంటివన్నీ వింటుంటే ఐ ఫీల్ సో హ్యాపీ. ఒక స్టూడెంట్ అయితే పచ్చబొట్టు వేయించుకున్నాడు, ఆశ అమ్మ అన్న పేరు. అంటే ఇలాంటివన్నీ చూస్తే ఏంటంటే మనం ఇంతకన్నా ఏం చేయగలం? 20 ఏళ్ళు మన కష్టానికి ఒక ఫలితం వచ్చింది కదా. స్టూడెంట్స్ నుంచి ఇంతకన్నా ప్రేమ మనకి ఇంకేం కావాలి అని అనిపిస్తుంది.